హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూద్దాము. పచ్చిగా దంచుకొని సంగటిలో తింటే అసలు ఇంకా మామూలు ఉండదు. పొట్టేలు మాంసం పనికిరాదు, బాగుంటుంది. చాలా ఈజీ పద్ధతిలో ఇప్పటి వరకు మీరు రాగి సంగటి చేయటం రాకపోతే ఈ వీడియో పూర్తిగా చూసి రాగి సంగటి ఎలా చేయాలో పర్ఫెక్ట్గా నేర్చుకోండి. భలే టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇలా చేస్తే రాగి సంగటి చాలా ఇష్టంగా తింటారు. ముందుగా అయితే ఈ రాగి సంగటి మా ఇంటి దగ్గర అమ్మమ్మ చేస్తుంది. చాలా అంటే చాలా బాగా చేస్తుంది. ఎప్పటి నుంచో చేస్తుందన్నమాట. సో నేను ఈ రెసిపీ మాత్రం ఆ అమ్మమ్మ ఎలా చేస్తుందో అదే పద్ధతిలో షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే 1 కప్పు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. 1 కప్పు బియ్యానికి 4 నుండి 4.5 కప్పుల దాకా నీళ్లు తీసుకోండి. చక్కగా స్టవ్ మీద పెట్టేసి అన్నం మొత్తం బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మెత్తగా చిమిడినట్లుగా అయిపోవాలి. మనం పాయసం చేసుకుంటాం కదా, బియ్యం పాయసం, అప్పుడు మనం అన్నం ఎలా చిమిడినట్లుగా ఉడికించుకుంటామో అదే పద్ధతిలో ఇది కూడా అన్నం బాగా చిమిడినట్లుగా ఉడికించుకోవాలి. మీరు కప్పు తీసుకున్నా, గ్లాస్ తీసుకున్నా, లేదా ఏదైనా పెద్ద గిన్నె తీసుకున్నా సరే ఇలా 1 కప్పుకి 4 కప్పులు 4.5 కప్పుల దాకా వాటర్ తీసుకోవాలి. నేను వీడియోలో చూపించిన కప్పుతో 1 కప్పు రైస్ తీసుకొని 4 కప్పుల దాకా నీళ్లు వేసుకుంది అమ్మమ్మ. చూసారు కదా, అన్నం అంతా ఇలా బాగా ఉడికిపోయి ఇంకా ఎసురు మనకి ఉంటాయి. అన్నం అంతా బాగా ఉడికిన తర్వాత కూడా అలా ఎసురు ఉంటేనే మనం మళ్ళీ 1 కప్పు రాగి పిండి ఇందులో వేసుకోవడానికి వీలవుతుంది. ఒకవేళ ఎసురు తక్కువగా ఉన్నాయనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు మధ్యలో. చూసారు కదా, అన్నం అంతా ఇలా బాగా ఉడికిపోయింది. మెత్తగా అయిపోవాలి చేతికి పట్టుకుంటే. ఈ అమ్మమ్మ అయితే రాగి సంగటి చేయటంలో ఎక్స్పర్ట్ అని చెప్పచ్చు. చాలా బాగా చేస్తుంది, చాలా నచ్చుతుంది తిన్న వాళ్ళందరికీ. చూసారు కదా, అన్నం అయితే ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మనకి మెతుకులు కూడా చక్కగా విరిగిపోయి చిన్న చిన్న రవ్వల్లాగా అయిపోవాలి. అలా అయిపోతే మనకి రాగి సంగటిలోకి రాగి పిండి వేసుకోవటమే. 1 కప్పు బియ్యానికి 1 కప్పు రాగి పిండి వేసుకోండి. చూసారు కదా, ఇలా 1 కప్పు రాగిపిండి అమ్మమ్మ కొలత ప్రకారం ఒక బౌల్లోకి తీసుకుంది. సో ఆ బౌల్లోది రాగిపిండి ఇందులో వేసుకొని పైన మూత పెట్టేస్తుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ రాగిపిండి మొత్తం బాగా ఆవిరి మీద ఉడికిపోవాలి. ఒక 5 నిమిషాల పాటు అలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని వదిలేయండి. మూత కొంచెం వారగా పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత చక్కగా రాగిపిండి పైన అలా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుంటుంది. రుచికి తగ్గట్లుగా 1 స్పూన్ ఉప్పు అయితే కళ్ళుప్పు వేసుకుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇది రాగి సంగటి కలపటానికి తెడ్డు అంటారు. ఇది మీ అందరి దగ్గర ఉండదు. మీ దగ్గర ఉంటే దీంతో కలుపుకోవచ్చు, లేదా నార్మల్ గుంట గరిటెలు ఉంటాయి కదా, ఆ గరిటెలతో కలుపుకున్నారంటే కొంచెం ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఈ తెడ్డుతో ఇప్పుడు మొత్తం అంతా అన్నంలో రాగిపిండి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. జిగురు జిగురుగా రావాలన్నమాట. ఫస్ట్ ఇలా రాగిపిండినంతా లోపలికి అనేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం టైట్గా పట్టుకుని ఈ గిన్నెని మొత్తం తెడ్డుతో గనక వీడియోలో చూపించిన విధంగా కలిపితే చక్కగా రాగిపిండి అంతా బాగా కలుస్తుంది. అన్నంలో మొత్తం జిగట జిగటగా వచ్చేస్తుంది. అమ్మమ్మ అయితే పెద్దావిడ కాబట్టి అలా నుంచొని కలపలేదు. సో అందుకోసం అని చెప్పేసి కింద పెట్టేసి ఇలా టైట్గా ఈ గిన్నెని పట్టుకొని తెడ్డుతో బాగా కలుపుతుంది. మొత్తం అంతా అన్నము రాగిపిండి మొత్తం బాగా కలిసిపోయి జిగురు జిగురుగా వచ్చేస్తుంది. అప్పటి వరకు కలుపుకోవాలి. రాగిపిండి ఉండలేమి కనపడకుండా ఉండేట్లుగా కలుపుకోవాలి. ఇది తోటకూర ఊరకు ఉడకబెట్టి తాలింపేసి ఎల్లిపాయ వేసి మళ్ళీ ఎల్లిపాయ కారం దానికి ఇంకా కారం వేసే పని లేదు. తోటకూరలో అమైన కారం అప్పటికప్పుడు పచ్చిగా దంచుకొని సంగటిలో తింటే అసలు ఇంకా మామూలు ఉండదు. పొట్టేలు మాంసం పనికిరాదు, బాగుంటుంది. అంటే ఇది కావాలి. ఏం కావాలంటే పొయ్యి దాటుకోరు ఉంటుంది చూడు, అదైతే చాలా బాగుంటుంది. దాన్ని తీయకూడదు అంట.
రాగి సంగటి అనేది నాన్ వెజ్ కర్రీలోనే కాదు, ఏ వెజ్ కర్రీస్లోకైనా సరే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం రాగి పిండి అన్నము మొత్తం బాగా కలిసి సంగట్లాగా అయిపోయిన తర్వాత ఇక మొత్తాన్ని లోపలికి ప్రెస్ చేసి మరలా స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని కడాయిని పొయ్యి మీద పెట్టేసుకోండి. ఈ గిన్నెని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. సిమ్లో ఉంచుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తం ముద్దలాగా చేసుకొని మీరు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు ఈ రాగి సంగటిని వేడివేడిగా తోటకూర పులుసుతో సర్వ్ చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. ఎలాంటి వెజ్ కర్రీస్లో అయినా సరే బాగుంటుంది. రోటి పచ్చళ్ళలో కూడా రాగి సంగటి చాలా టేస్టీగా ఉంటుంది. పైన ఈ విధంగా కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోండి. అద్భుతంగా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్లోకైనా వెజ్ కర్రీలోకైనా అద్భుతంగా ఉండే రాగి సంగటి రెడీ అయిపోయింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు. ఇలా చేసి పెట్టారంటే ఎంత తింటున్నారో తెలియకుండా కడుపు నిండా తినేస్తారు. చాలా హెల్దీ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. అమ్మమ్మ ఎప్పుడు చేసినా సరే మేము మా పిల్లలు చాలా ఇష్టంగా తింటాము. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. రాగి సంగటి. రాగి సంగటి వేరు, రాగి ముద్ద వేరండి. రాగి ముద్ద అంటే రాగి పిండి ఎక్కువ వేసి చేస్తారు. ఇది రాగి సంగటి అన్నమాట. రాగి ముద్ద వీడియో కూడా మీరు కావాలి అనుకుంటే అమ్మమ్మ చేత చేయించి ఈసారి పోస్ట్ చేస్తాను. తప్పకుండా మీరు ఎప్పుడైనా రాగి సంగటి తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.